ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకం మనుషులమైన మనకు చాలా భారాలు బాధలు ఉన్నాయి. అది ఏ భారమైనా ఏ బాధ అయినా దేవుడు అంటున్నాడు, అవి నా మీద వెయ్యి నేను మోస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువారు ఇలా అన్నారు, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నారు. భారాలు మన జీవితాల్లో సంతోషాన్ని, సుఖం లేకుండా చేస్తాయి. మీరు ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళి ఉంటే, లేదా కొన్ని చోట్ల సిటీస్లో కానీ బర్రెలు అంటే గేదెలకి అవి పరిగెడుతుంటుంటే అవి మాట వినకపోతే ఆ యజమానులు ఏం చేస్తారంటే ఒక ఎక్కువైన పొడవున్న లావాటి కర్రను వాటికి మెడకి కట్టి వేలాడదీస్తారు. వాటిని గుదిబండలు అంటారు. మనుషులకు కూడా సుఖ సంతోషాలు ఉండకుండా కొన్ని భారాలు, బాధలు మనుషులకి ఇబ్బంది పెడతాయి. చాలామంది మనుషులు ఇలా మాట్లాడడం చూస్తాం మనం. నా బాధ ఏదో నేను పడతానులేమ్మా అంటుంటారు. ఒక వ్యక్తి నెత్తి మీద బరువు కలిగి ఒక బస్సు ఆపాడు. బస్సు ఆగింది. ఆ బస్సు ఎక్కాడు. ఎక్కిన తాను బరువు దింపుకోవాలి కదా, బరువు నెత్తి మీదే ఉంచి అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనం కూడా మన భారాలు మోస్తూ జీవించాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన అంటున్నారు, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు. మన భారాలు మోస్తాను అన్న దేవుని మీద భారం వేస్తే మనకి విశ్రాంతి కలుగుతుంది. ఈ ఉదయం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ భారము పాపమా, నీ బాధ రోగమా, నీ భారము అప్పులా, నీ బాధ శత్రువులా, నీ భారం భక్తిహీనత, అది ఏదైనా సరే నీ భారము నుండి నిన్ను విడిపించి నీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి ప్రభువారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని బిడ్డవైన నీవు ఏ భారము కలిగి ఉన్నప్పటికీ కూడా అది నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ భక్తి జీవితంలో నువ్వు ఎటువంటి భారం కలిగి ఉన్నా సరే ఆ భారము నుంచి నిన్ను విడిపించి నీకు నెమ్మది, సుఖము, శాంతి, సమాధానం, సంతోషం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నీవు నీ భారం అంతటిని ఆయన మీద వేసి ఆయనకు అప్పగించి ఆయన సహాయాన్ని కోరితే నీవు ఏ భారము కలిగి ఉన్నా, ఏ బాధ కలిగి ఉన్నా నీకు దాని నుంచి విడుదల ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం వాక్యం విని ఆయన పాదాల దగ్గర నీ భారాన్ని ఆయన మీద వేసి నీవు ఆయనిచ్చే నెమ్మది, సుఖము, సంతోషాన్ని అనుభవించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. తలలో వంచి కండు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు.
ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ మీరు ప్రేమించి, వారు ఉన్న భారములో, వారు ఉన్న బాధలో అది ఏదైనా సరే నీవు విడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా, వాక్యం వింటున్న మీ పిల్లలందరూ కూడా తమకున్న భారము, బాధను మీ మీద వేసి మీకు అప్పగించి వారు నెమ్మది, విశ్రాంతి, సుఖము, సంతోషాన్ని అనుభవించగలిగిన బాధ్యత ఈ ఒక్కరోజే కాదు, వారి జీవితకాలం అంతా మీరు అనుగ్రహించమని వీరిని, వీరి కుటుంబాన్ని, వీరి కలిగిన అంతటిని, వీరు చేస్తున్న జీవనాధిపతులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, పశువులు, పొలాలు, వీరి ప్రయాణాలు, వీరి యొక్క కుటుంబాలు అందరినీ మీరు దీవించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.